హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా వడియాలండి. చాలా కలర్ఫుల్గా టమాటా వడియాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, పేపర్ లాగా ఉంటాయండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు 1 ఇయర్ నిల్వ ఉంటాయండి. ఎప్పుడంటే అప్పుడు ఇలా గోలించుకొని చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా వేయించుకొని పిల్లలకు పెట్టవచ్చు, మనం తినొచ్చండి. ఇవి ఉప్మా రవ్వ టమాటా తోటి కారకారంగా పుల్లగా చాలా చక్కగా ఉంటాయండి. నేను ఇక్కడ ఏమేమి తీసుకొని చేశానో చూద్దామా అండి. చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరండి. చాలా టేస్టీ టమాటా వడియాలండి. టమాటా వడియాలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. టమాటాలు 4, అల్లం ముక్క అండి, ఒక 4-5 పచ్చిమిర్చి అండి. ఇవి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ టమాటా వడియాలు చాలా కలర్ఫుల్గా ఉండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి టమాటాలను, పచ్చిమిర్చి, అల్లం ముక్కను. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు 1 గ్లాసు రవ్వకు 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇది ఉప్మా రవ్వ కదండి. 1 గ్లాసు, 2, 3, 4, 5, 6, 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. అప్పుడే మనకు లూజ్గా వస్తుందండి. వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలండి. స్టవ్ హైలో పెట్టేసి వాటర్ని అంతా మరిగించుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ 1 గ్లాసు రవ్వకు 6 గ్లాసుల వాటర్ అండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. వాటర్ మరిగిపోతున్నాయి. బాగా ఇలా మరిగే వరకు మరిగించుకోవాలండి. అందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుంటున్నానండి, తెల్ల నువ్వులు. ఇవి చాలా టేస్ట్ వస్తాయండి వడియాలకు నువ్వులు వేస్తే. 1 స్పూను జీలకర్ర అండి, 1 స్పూను వాము వేసుకుంటున్నానండి. వాము కూడా చాలా బాగుంటుందండి వడియాలల్లో. 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. అక్కడ మనము మిక్సీలో సాల్ట్ వేసుకోలే, ఇక్కడే వేస్తున్నానండి వాటర్లో. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా మరిగేటప్పుడు వాటర్లోనే వేసుకోవాలండి. ఇవి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాతనే రవ్వ యాడ్ చేయాలండి. రవ్వ అంతా ఇలా పోసేసుకొని కలుపుకోవాలండి. మొత్తం అంతా వాటర్ చాలా ఉన్నాయి కాబట్టి రవ్వ పోసి కలుపుకున్నా కూడా లిక్విడ్ లాగానే ఉంటుందండి. రవ్వనంతా ఇలా కలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండగట్టకుండా ఇలా మొత్తం తిప్పుకుంటూ కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకోవాలి. రవ్వ పోసిన తర్వాత ఒక 1 మినిట్ ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం అంతా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ అంతా ఎక్కడ ఉండలు లేకుండా లూజ్గా ఉంటుందండి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇందులోకి నేను మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా తీసుకుంటున్నాను. దీన్ని కూడా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ. ఉప్మా రవ్వ కదండి, తొందరగా దగ్గరకు వచ్చేస్తూనే ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు. ఇది ఒక 1 మినిట్ ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. అంతా కలిపేసుకొని దీన్నంతా ఇలా ఉండాలండి. ఇప్పుడు మనకు వడియాలు పెట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇది కరెక్ట్గా ఉన్నదండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని స్టవ్
స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. నేను ఎండలో వడియాలు పెట్టుకుంటున్నానండి. ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలను పెడుతున్న. పిండి ఈ విధంగా ఉండాలండి. ఇది ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాలండి. వేడి వేడియే పెట్టుకోవాలండి. చల్లారిన కొద్దీ గట్టి పడుతుందండి పిండి. ఇలా ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టుకుంటే ఈజీగా తీయడానికి ఈజీగా వస్తుందండి ఎండిన తర్వాత. లేదంటే క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చండి. క్లాత్ పైన అయితే వెనుకకు వాటర్ చల్లి తీసుకోవాలండి. ఇదే ప్లాస్టిక్ పేపర్ మీద అయితే వాటికవే లేచి వస్తాయండి. ఈజీగా తీసుకోవచ్చు. నేను అన్ని వడియాలు ఇలా పెట్టేసుకున్నానండి. చూడండి, మొత్తము ఇలా ఎండలో అన్ని ఒక 1 డేలో ఇవి మొత్తము ఎండిపోతాయండి. అప్పుడు మనము గొలిచుకోవచ్చండి. వడియాలన్నీ చక్కగా ఎండిపోయినాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. పల్సగా పేపర్ లాగా వచ్చేసాయండి. చాలా బాగా వచ్చాయండి టమాటా వడియాలు. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత వీటిని ఆయిల్లో వేపుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇలా వేపుకోవాలండి. టమాటా వడియాలు చాలా టేస్ట్ ఉంటాయండి. పిల్లలకు అయినా పెద్దవాళ్ళకైనా ఎవరైనా ఇష్టపడతారండి. పుల్ల పుల్లగా చాలా చక్కగా ఉంటాయండి. కురుకురే ఇచ్చే బదులు పిల్లలకు ఇవి గోలిచ్చి ఇస్తే వాళ్ళు చాలా టేస్టీగా తింటారు. హెల్దీ కూడా అండి వాళ్ళకి. అంతే అండి, టమాటా వడియాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా టేస్టీ పుల్ల పుల్లగా చాలా చక్కటి వడియాలు రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ నాకు చాలా చక్కగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.